అర్జున్ ని ఏకాకి చేసిన మెగా ఫ్యామిలీ ఆ హీరో హెల్ప్ తీసుకోబోతున్న బన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వెరీ బిగ్ హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా మెగా వర్సెస్ అల్లు వార్ అని చెప్పాలి. అసలు ఇంత గొడవ జరుగుతూ ఉంటే మెగాస్టార్ చిరంజీవి ఎందుకు నోరు విప్పడం లేదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎందుకు రియాక్ట్ అవ్వడం లేదు, వాళ్ళ మధ్య అంతా సవ్యంగానే జరుగుతూ ఉంటే అల్లు అర్జున్ ని బూతులు తిడితే గేమ్ చేంజర్ ఈవెంట్ లో పోస్టులు కనపడినా కూడా మెగా ఫ్యామిలీ ఎందుకు గమ్మున సైలెంట్ గా ఉంది అనే క్వశ్చన్స్ మిగతా సెలబ్రిటీస్ వేస్తున్నారు. మనకు తెలిసిందే బన్నీ పవన్ కళ్యాణ్ మధ్య ఏదో చిన్న ఇష్యూ, అది ఫ్యామిలీ పరంగా కాదు పొలిటికల్ పరంగా. ఆ తర్వాత నాగబాబు మధ్యలో వేలు పెట్టి ఓ ట్వీట్ చేశాడు. దానికి కౌంటర్గా బన్నీ ఇంకొక ట్వీట్ చేశాడు. దీంతో వివాదం బాగా ముదిరిపోయింది. ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమాపై హ్యూజ్ ట్రోలింగ్ కూడా జరుగుతుంది. ఇదే క్రమంలో రీసెంట్గా వరుణ్ సైతం మట్కా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పరోక్షంగా ఘాటు పదాలు వాడడం అవి బన్నీకే అప్లికబుల్ అవుతాయి అంటూ మెగా ఫ్యాన్స్ ఊహించుకోవడంతో మ్యాటర్ మరింత సీరియస్ అయిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్ మధ్య వార్ పీక్స్కి చేరుకుంది. అయితే ఇలాంటి క్రమంలోనే పుష్ప 2 సినిమాని అడ్డుకుంటామంటూ ఓపెన్గానే సవాళ్లు విసురుతున్నారు పలువురు మెగా ఫ్యాన్స్. దీంతో రంగంలోకి ఓ స్టార్ హీరోను దించబోతున్నాడు బన్నీ అంటూ బాగా వార్తలు వినిపిస్తున్నాయి. బన్నీకి జాన్ జిగిడి దోస్త్ అయిన ఎన్టీఆర్ని పుష్ప 2 ప్రమోషన్స్ కోసం వాడుకోబోతున్నారట. ఎన్టీఆర్కి బన్నీకి మధ్య ఎలాంటి స్నేహం ఉందో మనకు బాగా తెలుసు. తారక్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ వేరే లెవెల్, గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నవాడు. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ ని జనాలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఎన్టీఆర్ ఎటు సైడ్ న్యాయం ఉంటే అటు సైడ్ ఉంటాడు అంటూ ఎప్పటి నుంచో ఫ్యాన్స్ చెప్పుకొస్తూ ఉన్నారు. ఇప్పుడు బన్నీకి సపోర్ట్ చేసే విధంగా ఎన్టీఆర్ నిర్ణయించుకున్నారట. పుష్ప 2 ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్ ని రంగంలోకి దించబోతున్నారట. దీంతో పుష్ప 2కి ప్లస్ అవ్వడమే కాకుండా ఎన్టీఆర్ కూడా మెగా ఫ్యాన్స్ కి యాంటీగా మారిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు సినీ విశ్లేషకులు. ఈ వివాదం సద్దుమణగాలి అంటే మెగాస్టార్ లేదా పవర్ స్టార్ నోరు విప్పాల్సిందే అంటున్నారు సినీ పెద్దలు. మరికొందరు మా అన్న తారక్ ఎంట్రీ ఇచ్చాడే అనుకో ఇక ఒక్కొక్కడికి కారిపోవాల్సిందే అంటున్నారు, ఘాటుగా బదులిస్తున్నారు.